హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మరి ఒక మంచి డిష్‌తో మీ ముందుకొచ్చాను. అదే ఎగ్ రోస్టెడ్ కర్రీ. దీన్ని చాలా సింపుల్‌గా, ఈజీగా, చాలా టేస్టీగా, క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక స్మాల్ సైజ్ లెమన్ సైజ్ చింతపండుని ఈ విధంగా తీసుకొని 1, 2 సార్లు వాష్ చేసుకొని, చింతపండు మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని కాసేపు సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులోకి మనం డ్రై రోస్ట్ చేయవలసిన ఇంగ్రీడియెంట్స్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎండుమిర్చిని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసేసుకొని, నేను ముందుగానే ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఈ విధంగా ఎగ్స్‌ని తొక్కు తీసేసి ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిపైన కొంచెం పసుపు, కారాన్ని, అదేవిధంగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఎగ్స్ అనేది ఫ్రై చేసుకొని ఈ ఎగ్ కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో, ఫైన్‌గా చాప్ చేసుకోండి. అలా అయితే తొందరగా కుక్ అయిపోతాయి. సో, ఇందులోకి ఒక 2, 3 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఇదంతా కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వాలంటే కొంచెం సేపు మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకుందాం ఒక 2 నిమిషాల పాటు. సో, ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు టొమాటోస్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో, వీటిని కూడా ఇందులోకి కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకుందాం. సో, తొందరగా టమాటోస్ కుక్ అవ్వడం కోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. సో, అది కుక్ అయ్యేలోపు మనం ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్‌ని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని వీటిని మనకి ఎంత వీలైతే అంత ఫైన్‌గా మిక్సీ పట్టుకుందాం. తర్వాత మనం సోక్ చేసుకున్న చింతపండుని రసం తీసేసి ఇందులోకి యాడ్ చేసుకొని మంచి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో, ఈలోపు మన టమాటోస్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదా! సో, కొంచెం గరిటెతో ఇలా మెదుపుకుంటూ చేస్తే ఈజీగా మ్యాష్ అయిపోతాయి. నెక్స్ట్ మనం పేస్ట్ లాగా చేసుకున్న ఆ ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇది దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మన గ్రేవీకి సరిపడినట్టుగా ఒక 20 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇదంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, కారం సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పించ్ ఆఫ్ సాల్ట్‌ని, అలాగే పించ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కసూరి మేతిని 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఫైనల్‌గా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని వేరొక బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్‌గా ఎగ్ రోస్టెడ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.